అయితే గోంగూర ఇచ్చుకున్నామండి. ఇది ఇచ్చుకున్నాం కానీ ఏం చేయాలి అనేసి టమాటా వేసి వండమా శనగపప్పు వేసి వండమా అనేసి ఫస్ట్ అయితే శుభ్రం చేసుకోవాలి కాబట్టి ఇలా అయితే కోసేస్తున్నాము. గోంగూర అయితే కట్ట 10 రూపాయలండి. 10 రూపాయలు చూసి కట్ట అయితే తీసుకున్నమాట. తను ఎట్టాడు కట్ట అయితే బాగానే ఉంది ఫ్రెష్గాను. మా విజయ్ గారు అయితే తీసుకొచ్చారండి. శనగలకి అయితే పంపించాను అనమాట. శనగలు సాల్ట్ అయితే నేను అక్కడ డిమార్ట్లో తీసుకోలేదండి. సాల్ట్ను శనగలు తీసుకున్నాను. కాబోలు శనగలు అంటారు కదా, ఆ శనగలు అయితే తీసుకున్నాను. గోంగూరలోకి అయితే వేసి వండుదాం అనేసి అనుకుంటున్నానండి. సాయి అయితే ఇప్పుడు చెప్పింది అమ్మ కాబోలు శనగలు వేసి వండుదామా గోంగూరలోననేసి. కాకపోతే ఉడకవేమో ఇవి నానబేమనుకుంటే కుక్కర్లో వేసి 10 విజిల్లో ఏం చేస్తే అవి ఉడికిపోతాయనండి. సర్లే కదా అదన్నమాట ఎందుకునేసినప్పుడు కందిపప్పు ఉడికిపోయినప్పుడు శనగ ఎందుకు ఉడకదనేసి అయితే కుక్కర్లో వేసి 10 విజిల్లో అయితే ఏం చేస్తానండి ఉడికిపోతాయి అన్నమాట. క్లైమేట్ ఇవాళ చల్లగానే ఉంది కదా, రాత్రి నుంచి చల్లగానే ఉంది. అలా అన్నామని మళ్ళీ ఎండ అవుతున్నట్టుంది. ఎండ వచ్చింది మళ్ళీ. పచ్చిమిరకాయలు అల్లాలి ఫ్రిడ్జ్లోకి, టమాటాలు అక్కడే ఉన్నాయి. ఏం కూర మమ్మీ? గోంగూర కూర, టమాటా కూడా వేసుకున్నాం. ఏదిలా పెట్టు నేను చదువుతాను. ఏంటిది దెయ్యం భాషలో ఉందేంటి? డాక్టర్ గారు ఇలాగే రాస్తారు. డాక్టర్ పోతావా పెద్దయ్యాక? కాదు, ఇది ఏంటి పేరు చదువు. దెయ్యాల పేరు కాదు, మనుషులు పెద్ద. ఏది ఇలా దాని తర్వాత శశి అని ఉంది. శశి అని ఉంది కదా, శశియా డాక్టర్ అని ఉందా? ఓకే సరే. టీ మరిగాక గోంగూర వేసుకుంటాను. శనగలు అయితే ఉడికిపోయి బాగాను. కుక్కర్లోనే ఎంచేసుకున్నాను. ఇంకా వేడి నీళ్ళలో ఉంచేదే కొంచెం ఇంకా మెత్తపడతాయి కదా ఉంచేసాను అన్నమాట. ఉడికిపోయి అన్నీ వేసేమో కొన్ని తాలింపు వేసుకోవచ్చు. పిల్లలు తింటారా? చేసుకోవచ్చా? ఏమో నీ ఇష్టం. పాలు ఇరిగిపోయినాయండి. లీటర్ పాలు అయితే పాలు ఇరిగిపోయినాయన్నమాట. అదైతే త్వరక నీళ్ళు వేసి అయితే మాత్రం పుట్టలో మొట్టపెట్టాను. గట్టిగా కట్టాలి. అంతకన్నా గట్టిగా ఇరిగిపోతుంది. క్లాత్ తీసుకొచ్చి కట్టాలి. కాటన్ క్లాత్లోనే కట్టాలి. మరి కాటన్ క్లాత్ ఎక్కడ అవుతుంది? అది చీర కదా, చీరిపోయిన చీర. మనం ఇంకొకటి అయినట్టు కట్టేయమంటావా? తలకాయ ఊపుతున్నాడు. అది అట్టి ఎలా తింటాడు, తిండి ఎలా తింటాడో కూడా తెలియదు. ఒకసారి తింటాడు, ఒక్కొక్కసారి తిండో, ప్రాణం తీసేస్తాడు. కట్టేయమంటున్నాడు. ఏంటమ్మా? అమ్మా తమ్ముడు పైన ఉన్నాడా? ఏసీ వేస్తాడేటి? వెళ్ళు మామి ఏసీ వేస్తాడు. వెళ్ళు మామి ఏసీ వేసుకున్నాడు. వెళ్ళు. ఒరే మామయ్య,
ఒరే మామా, నీ కూతుర్ని ఎప్పుడు చేసుకుంటాను రా? చేసుకుంటావా మామయ్య కూతుర్ని? నల్లగా ఉంటుంది బాబా. ఒరే మామా, ఒరే మామా, ఒరే మామా, కిరణ్ మామా, ఒరే మామా, పిల్లనిస్తావా? పిల్లనిస్తావా? వీడియో కాదా, నేను లేవు చేసుకున్నాను వీడియో తీసేది. పవన్ గారి గంట మా పవన్ గారి డాన్స్ ఎలా చేసాడు చూసారు కదా. ఒకసారి పిల్లలు బలి చిత్రంగా ప్రవర్తిస్తారు కదా, అందులో మా పవన్ గారు ఆ రకంగా ప్రవర్తిస్తాడు. వాళ్ళైతే కరెంట్ పోయిందా? వచ్చేస్తాడు బాబు. బాబు ఫోను పరిగెట్టుకుంటా సౌండ్ పెట్టుకొచ్చేస్తాడు. అది కొత్త రింగ్ టోన్ ఒకటి. గోంగూర శనగలు అయితే మనం వండుకుంటాం అన్నమాట. సరిపడినంత ఆయిల్, శనగపప్పు మిరపప్పు వేసుకున్నానండి. తర్వాత ఆవాలు కూడా వేసుకున్నానండి. వేసుకుంటున్నాను అనాలి అండి అంట, వేసుకుంటున్నానండి, అన్నీ వేసుకున్నాను అండి. వెల్లుల్లిపాయలు కూడా వేసుకున్నానండి. కరెంట్ వచ్చిందండి. తర్వాత జీలకర్ర కూడా వేసుకున్నానండి. తర్వాత 2 ఎండుమిరపకాయలు కూడా తుంచుకుని వేసుకున్నానండి. గట్టితో కలిపేసుకోండి. ఒకసారి గట్టితో కలుపుకుంటానండి. తర్వాత కరివేపాకు వేసుకుంటానండి. మనం కాబోలి శనగలతో గోంగూర అయితే తాలింపు వేసుకున్నాము. చాలా రోజులు అయింది, దగ్గర దగ్గర ఒక 1 ఇయర్ అవుతుంది అనుకుంటాం మేము వండుకున్నది. అయితే ఇప్పుడు వండుకుంటున్నాం మళ్ళీ. మనం మైక్ పెట్టుకోలేదు, గట్టిగా అరవాలి. వేగిపోయి కదా, ఆనియన్స్ వేసుకుందాం. ఉల్లిపాయలు వేసుకుంటున్నామండి. ఉల్లిపాయలు వేసుకుంటున్నానండి. తర్వాత అయితే ఇప్పుడు ఒక చిన్నప్పుడు మ్యాటర్ ఒకటి చెప్తాను మీకు. నాకు రాత్రి గుర్తొచ్చింది అనమాట ఈ మ్యాటర్. అయితేనే చాలాసేపు నవ్వుకున్నాను, కానీ రేపు పొద్దున్న వంట చేస్తా అయితే నేను ఇది నా ఫ్రెండ్స్ పోతే షేర్ చేసుకోవాలి అనేసి షేర్ చేసుకున్నాను అనమాట. ఆనియన్స్ యాగ్నిద్దాం. యాగ్నిచ్చే వాళ్ళు మేము మైక్లో అయితే పెట్టుకుంటాం, మా వాయిస్ వినిపిస్తుంది అనమాట. ఆఫ్ చేసుకోతాయి. మీ మైక్ ఆన్ చేసుకున్నారండి? ఆన్ చేసుకున్నానండి. నా మైక్ అయితే ఆనియన్స్ అయితే ఎగుతున్నాయి అనమాట. ఇలాగ అయితే చిన్న మ్యాటర్ షేర్ చేసుకుందాం మనం. అయితే ఏజ్ వచ్చేసి నాకు ఒక 10 ఇయర్స్ ఉంటుంది, తమ్ముడికి ఒక 8 ఇయర్స్ ఉంటుంది అనమాట. అప్పుడు ఏజ్ అనమాట ఇది అయితేనే, అప్పుడు మ్యాటర్ అనమాట ఇది అయితేనే. కదినడానికి పిల్లలు కూడా వచ్చారండి. అయితే అప్పుడు నాన్న బ్రాంబల్స్ అనేసి ఒక సేమ్ తీసుకున్నాడండి కౌలుకి. అరటి తోట వేసాడు అనమాట, 3 ఎకరాలు. దాంట్లోనూ అరటి ఒక ఎకరన్నరేమో కాప్ లైన్ వేసాడు, ఒక ఎకరన్నరేమో మేము షేర్ మీద తీసుకుని వేసారనమాట నాన్న చిన్నప్పుడు. సరే కదా, ఫస్ట్ టైం అది ఎత్తాం, సరే కదా అనేసి ఒక ఆర్చీలో కొద్ది తీసుకెళ్ళాడు నన్ను, తమ్ముడిని. వెళ్ళాము. అరటి పువ్వులు గట్టాను చిన్నతనంలో ఏముంటుంది, ఏమీ దొరికి కాదు కదండి అప్పట్లోనూ. అరటి పువ్వే ఏదో ప్రసాదం కింద అనిపించింది. నాన్న అరటి పువ్వు కోసిచ్చాడు. అదో శుభ్రంగా తొక్కలో గిక్కలు అన్నీ ఒలిచేసి తింటా కూర్చున్నాం అనమాట.
కూర్చుని ఆడేమో ఈలోగా అక్క మోటార్ వేసాడు నాన్న తానం చేద్దాం రా అన్నాడు. సరే కదా అనేసి నేను ఆడు కూడా తానం చేస్తాకి వెళ్దాము. తానం కదిలే నేనైతే ప్రస్తుతం చేతులు కాళ్ళు కడుక్కుందాము, అది చేసినా పర్వాలేదు రేసి ఆడి తడిబట్టలతో పోయినా పర్లేదు, నేను చిన్నదాన్ని ఆడపిల్లను కదా అనేసి నేనైతే ఆడు కూడా వెళ్తాం జరిగాను. సరిగ్గా మోటార్ దగ్గరికి వెళ్ళి చేతులు కడుక్కుని కొన్ని మంచినీళ్ళు తాగామన్నమాట. మంచినీళ్ళు తాగి అలా నుంచునేటప్పటికి ఎందుకో ఇలా చెట్లు కట్టిపూలు ఇంకా ఉన్నాయేమో అని చూసాడు. ఒక అట్టి చెట్టు మీద మాత్రం పెద్ద పాము అయితే నుంచి చూస్తుంది, మా ఇంట్లో చూస్తుంది. అయితే ఆ చెట్టు నుంచి ఆ పెద్ద పాము అయితే చూస్తుంది, మా ఇంక చూస్తుంది అనమాట. అది వచ్చి గోధుమ తాచిపాము అనమాట చిన్నప్పుడు. అయితే ఇంకా ఆ పాముని చూసి నేను అలా స్టన్ అయిపోయి నుంచి చూస్తున్నాను, ఆ పాము ఇంకా చూస్తున్నాను. ఈలోగా మా తమ్ముడైతే ఆ బోధంట చెట్లంట పరుగు 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 తెగ పరిగెట్టేశాడు. చెప్పులు ఊడిపోయి డ్రాయర్ ఊడిపోయింది, అంత అలా పరిగెట్టాడు అనమాట. నేనైతే ఒరే తమ్ముడు ఆగరా, నన్ను పాము చంపేద్ది అన్నా సరే నన్ను పట్టించుకోవట్లేదు. పరిగెట్టేదరాడు పరిగెట్టేసేసి ఇంకా ఎలాగైతే నా దగ్గరికి వెళ్ళిపోయి పరిగెట్టుకుంటాను. నేను జాయి వెనక ఎడుతేసి మమ్మల్ని చూసాడు. ఆ పాము చెట్టు మీద తగ్గిమని దూకేసి వెళ్ళిపోయింది మామూలు దాని దారినది. సరే కదా అనేసి నాన్న దగ్గరికి వెళ్ళి నాన్న ఇంక వేస్తున్నానండి. తమ్ముడు ఒకసారి బాబు కూడా వింటున్నాడండి కదా. మనం ఇందులో ఇంక వేసుకుంటున్నాం. సరే కదా అనేసి ఈలోగాను నాన్న వచ్చి ఏంటమ్మా ఏమైంది అడిగి, నాన్న పాము వచ్చేసింది నాన్న, ఇది పాముని చూసి నన్ను వదిలిపెట్టి వచ్చేసాడు, నన్ను చంపేసినా పర్వాలేదు అని ఎడితే, అమ్మా మీరు ఫస్ట్ టైం కదా ఇక్కడికి చేను దగ్గరికి రావటం, మనకి ఇక్కడ ఎదురుళ్ళమ్మ అనేసి ఒక నాగపాము తిరుగుతుంది, ఆ పాము మిమ్మల్ని చూడటానికి వచ్చిందనమాట, దండం పెట్టుకుంటూ వెళ్ళిపోద్దామా, మిమ్మల్ని ఏం చేయదు, మాకు రోజు కనపడతా ఉంటది అని అన్నాడు అనమాట. అప్పుడైతే ఇంక నేను మనసులో అయితే దేవుడికి దండం పెట్టుకున్నాను. సరే మన భోజనానికి ఎదురులమ్మ తల్లి గుడికి వెళ్ళాము అనేసి దండం పెట్టుకున్నాను అనమాట. దండం పెట్టుకున్న తర్వాత మేము ఎప్పుడు సేలోకి వెళ్ళినా ఇంకా మళ్ళీ మాకైతే ఎప్పుడు కనిపించలేదండి. అంటే ఎప్పుడన్నట్టు రోజు వెళ్ళిపోయేవాళ్ళం కాదు, ఏదైనా 2-3 నెలలకు 4 నెలలకు ఒకసారి అలా నాకు తీసుకెళ్ళేవాడు. అయితే ఎప్పుడు కనిపించలేదు అనమాట. అదనమాట చిన్నప్పుడు మ్యాటర్. అయితే తమ్ముడికి నాకు జరిగిన ఇన్సిడెంట్ ఇదైతే నాకు ఎప్పుడు గుర్తుండిపోద్ది. నెక్స్ట్ అయితే మనం ఇందులో సరిపడా కొంచెం కారం ఇంత తీసేయటమా, మళ్ళీ తీయక్క లేకుండా ఉంటుందనా. వావ్, నువ్వు ఫోన్ ఆన్ చేసేసే ఎదురుగా పెట్టుకుని ఎదుగుతుందండి మా అమ్మ అని కాదు, నాకు కనపడలేదండి. ఉప్పు సాల్ట్ వేసుకున్నాం, ఇందులో అది వేయలేదు, మనం సాల్ట్ వేసుకుంటున్నాను, స్పూన్ వేయలేదు ఇందులో. చింతపండు లేదు నా దగ్గర, ఇప్పుడు అయిపోయింది, ఇస్తానుండు ఈ వీడియో అయిపోయింది. ఇంగువ, ఉప్పు, కారం, పసుపు వేసుకున్నాం. ఇందులో మనం ధనియాల పొడి వేసుకుంటున్నాం. ధనియాల పొడి ఒకటేనా? జీలకర్ర పొడి కూడా. ఏటమ్మా ధనియాల పొడి జీలకర్ర పొడి వేసుకున్నాను. నెక్స్ట్ మనం పోపులన్నీ వేసుకున్నాం కదా, ధనియాల పొడి జీలకర్ర పొడి కూడా వేసుకున్నాం కదా, ఇదైతే ఒక్కసారి పచ్చి వాసన పోయేదాకా ఒక్క వేపుకుని, ఏంటి రానోళ్ళకే గోంగూర శనగలు రొయ్యలు వచ్చేస్తున్నాయి మాట్లాడుకుంటా, శనగలు రాని వాళ్ళ గురించే మా కర్రీ అవుతాయి. ఏముంది స్మెల్? ఏమి వేయకుండా ఉత్తి నీళ్ళు వేసుకుని స్మెల్ ఎలా ఉందంటే బాగుంది అంటాం, అన్ని వేసిన తర్వాత స్మెల్ రాకుండా ఎలా ఉంటుంది లాజిక్ కదా, అంత గట్టిగా వాసన వచ్చినట్టుంది. నువ్వు వేసుంటావు, తాలింపు నేనే వేసాను. ఇప్పుడు నేను శనగలు అన్నీ వేసుకోవట్లేదండి, కొన్ని వేసుకుంటున్నాను. ఇంకొన్ని కూర్చుని తినేస్తాం ఏంటి? కూర్చుని తినేస్తాను సాయంత్రం.
ఎవరో ఊ అంటున్నారు. నేను గోంగూర ఉడకబెట్టుకున్నప్పుడు గోంగూరలోనే పచ్చిమిరపకాయలు ఒక టమాటా వేసి ఉడకబెట్టేసుకున్నానండి. ఎందుకంటే టమాటా వేసుకోవడం వల్ల టేస్ట్ తిరగదేస్తుంది అనమాట. దాని గురించి అయితే పుల్ల గోంగూర తీసుకున్నాను. నేనైతే మంచి గోంగూర అయితే కాదు. ఒకసారి ఇంకెలా అయితే ఉడకబెట్టేద్దాం. ఒకసారి కొంచెం ఒక 5 నిమిషాలు ఉడకబెట్టాక మన కూర అనేది రెడీ అయిపోతుందండి. ఉడకనిద్దాం. అంటే శనగ ఉడుకుతుంది కదా పులుపులోను, దాని గురించి అయితే ఒక 2-3 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. ఇంకా చూద్దామండి. ఉడికిపోయింది అనమాట కూర అయితే. మనకు వాటర్ లేకుండా మొత్తం ఉడికిపోయింది చూసారా. ఇంకా ఇందులో ఉప్పు ఎంత పడిందో చూసుకుంటాను. ఉప్పు పడితే చూసుకుని ఇంకా దింపేసుకుని రైస్ అయితే మా బోర్డు కుక్కర్ పెట్టేసుకున్నాను అనమాట. రైస్ అయితే ఉడుకుతుంది. ఇంకా మధ్యాహ్నం దాకా తీసిన లాగంటే ఇదేనండి.